నేను శివభక్తికి ఎక్కువగా కనెక్ట్ అయిపోవాలి, శివుడికి టోటల్గా నేను సరెండర్ అయిపోవాలి అనుకునే వారికి నోట్ చేసుకోండి పాయింట్. నువ్వు శివుడికి నిజంగా పరమ భక్తితో పవిత్రంగా మనస్ఫూర్తిగా మనసారా నిజంగా శివుడికి స్మరిస్తే, నీ భక్తి నిజాయితీ ఉంటే మాత్రం శివుడు భక్తికి లొంగిపోతాడు. దేనికి లొంగని వాడు శంకరుడు, కానీ భక్తికి మాత్రం లొంగిపోతాడు శంకరుడు. మీరు రాసి పెట్టుకోండి. నీ భక్తి నిజమైన నిజాయితీ అయిన భక్తి నీదైనప్పుడు శివునికి లొంగిపోతాడు. ఎలా అంటే, నువ్వు ఎంతగా ఆరాధిస్తున్నావో శివుణ్ణి, ఆ శివయ్య కూడా నీకు అంత గౌరవం ఇస్తాడు. ఎందుకంటే నీ భక్తి గొప్పది, నీ ధ్యానం గొప్పది. శివుణ్ణి నిజంగా నువ్వు శివుడికి కనెక్ట్ అవ్వాలంటే, నువ్వు ఏ పూజ చేసినా, శివ పూజ మనస్ఫూర్తిగా మనసారా నీ ఆలోచన దృష్టి విధానం మొత్తం కేవలం శివుడి మీదనే ఉండాలి. ఇది మెయిన్ గా మీరు రాసి పెట్టుకోండి. ఇలా గనక మీరు చెయ్యగలిగితే చూడలేని మిరాకిల్స్ అన్ని చూస్తారు మీరు. తక్షణమే చూపెడతాడు శంకరుడు. అలాంటి శక్తివంతమైన వాడు పరమేశ్వరుడు. చేసి చూడండి, ఎన్ని అద్భుతాలు మిరాకిల్ చూస్తారో మీరే మళ్ళీ నాకు చెప్తారు. హర హర మహాదేవ శంభో శంకర.